నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో పోచారం మున్సిపాలిటీ నారపల్లి దగ్గరలో ఉన్న ప్రత్యూష కాలనీలో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క ఎగ్జాక్ట్‌గా ప్రైస్ విషయము, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే, మీరు చూస్తున్నటువంటి ఈ పెద్ద రోడ్ ఏదైతుందో ఇదొచ్చేసి నారపల్లి చౌరస్తా అండి. నారపల్లి చౌరస్తా నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్‌కి కేవలం 50 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్ ముందల రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఫ్లోర్‌కి 5 ఫ్లాట్స్ చొప్పున టోటల్‌గా 25 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఫ్లోర్‌కి 5 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లోర్‌కి 5 ఫ్లాట్స్ అని చెప్పాం కదా! ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫ్లాట్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్‌లో ఉన్నాయి. 2 ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ కంటే బిఫోర్ ఈ అపార్ట్మెంట్‌కి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే అనురాగ్ యూనివర్సిటీకి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌కి 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌కి 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్‌కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇన్ఫోసిస్ పోచారంకి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి కేవలం 10 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. ఒక్కసారి మనం నారపల్లి దగ్గర వస్తున్నటువంటి ఫ్లైఓవర్ వెల్ డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుందండి. మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎవరైనా లో బడ్జెట్‌లో మనకి పోచారం మున్సిపాలిటీలో పోచారం ఇన్ఫోసిస్‌కి దగ్గరలో ఎవరైతే రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న ఫ్లాట్స్ అనేవి 100% సూటబుల్ అయితాయండి. నియర్ బై చూసుకున్నట్లయితే మంచి ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి అండ్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్‌గా కవర్ చేసుకొని 1100 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి ప్రైస్ విషయం అన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్‌లో ఉన్న ఎమ్యూనిటీస్ కంటే బిఫోర్ ఈ అపార్ట్మెంట్ ముందలున్న రోడ్ అనేది కవర్ చేస్తున్నాము. ఇదొచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. ఇక్కడైతే వెహికల్స్ మూవ్‌మెంట్ ఉందో అదొచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్. నారపల్లి చౌరస్తా నుంచి కొర్రెంలకి కనెక్టివిటీ అవుతున్నటువంటి రోడ్ అండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్‌గా 1100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్‌కి వచ్చేసి ఈస్ట్ వైపు 3 గేట్స్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడైతే ఫస్ట్ గేట్ ఉందో ఫస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్‌కి ఇండివిజువల్‌గా బోర్స్ వేయించారు. మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఇక్కడ స్పేషియస్‌గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండివిజువల్‌గా ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగింది. 8 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీ కెమెరా సర్వేలెన్స్ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియాలలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ రావడం జరిగిందండి. ఓపెన్ స్పేస్ వచ్చేసి ఇక్కడ గార్డెనింగ్ అనేది చేయడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ రేట్ లోనే సేల్ చేస్తున్నారండి. మోడల్ ఫ్లాట్ అనేది చూపించి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. లిఫ్ట్ ఏరియా వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి స్టేర్ కేస్ అనేది రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన రూట్ మ్యాప్, అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఏదైతే మోడల్ ఫ్లాట్ ఉందో మోడల్ ఫ్లాట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి 1010 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఫ్లోర్ కి 5 ఫ్లాట్ చొప్పున టోటల్ గా 25 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లాట్ అయితే చూస్తున్నాము దీని పక్కన వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కారిడార్ ఏరియా చూస్తున్నామండి. స్పేసెస్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. అపార్ట్మెంట్ లో ఆల్రెడీ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ ఏదైతే మనం మోడల్ ఫ్లాట్ చూస్తున్నామో మోడల్ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 1010 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. ఈ ఫ్లాట్ కి సంబంధించిన యూడిఎస్ వచ్చేసి 47 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా చూపిస్తున్నాము.
అండ్ ఇక్కడ ఏదైతే ప్లాట్ చేస్తున్నామో దీనికి సంబంధించినటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వెంటిలేషన్ పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. అండ్ కిచెన్ పక్కన వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. కిచెన్ ఏరియా ఏదైతే ఉందో కిచెన్ ఏరియాలో ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ విండో కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి 2 BHKతో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకటంతా క్లియర్గా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ ఫుల్గా వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఫ్లాట్కి మధ్యలో వచ్చేసి డక్ ఏరియా రావడం జరిగిందండి. ఇండిపెండెంట్ వాల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లను క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్లో మనకి వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు అండ్ నీట్గా వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. వరంగల్ హైవే రోడ్కి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుందండి. ఎవరైనా రీజనబుల్ బడ్జెట్లో దట్టు మనకి రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ కావాలన్నట్లయితే ఈ అపార్ట్మెంట్ అన్నది 100% విజిట్ చేయండి. చాలా తక్కువ రేట్కి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్లు రావడం జరిగిందండి. షెల్ఫ్లు రావడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు అండి. జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ కబోర్డ్ వర్క్లకు ఒక డోర్ అనేది పెట్టించుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే లో రూప్ ఏరియా ఉందో లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. లాస్ట్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ 4,699 కోట్ చేస్తున్నారండి. ఈ ప్రైస్ అన్న ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 2 BHK ఫ్లాట్స్ అనేవి బుక్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.